ఎటు చూసిన ఎర్రని నేలలు, నెర్రెలు వారిన చవిటి పర్రలు, వానలేక బీటలు వారిన పొలాలు, తలలు వాల్చేసిన పొద్దుతిరుగుడు పూలు. ఇవి అక్కడ కనిపించే భౌగోళిక దృశ్యాలు. నింగిని కమ్ముకున్న మేఘాల్లో వేటిని నమ్ముకోవాలో తెలియక సమస్తం అమ్ముకొని వలసపోయే రైతన్నలు, బోరు మీద బోరు వేస్తూ భూగర్భ జలాలను పైకి తేవడానికి జీవితాంతం శ్రమించే విఫల భగీరథులు, లక్షల రూపాయల అప్పుతో నిర్వికారంగా కూలీ చేసుకునే ఓనాటి లక్షాధికారులు. ఇది అక్కడ కనిపించే జీవన చిత్రం. ఈ చిత్రాన్ని మార్చి ప్రకృతికి పచ్చదనం తేవడానికి, జనజీవనానికి సంతోషపు రగ్గులద్దడానికి కృషి చేస్తున్న అద్భుత మానవుడే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. ఎక్కడో పుట్టి ఈ దేశం వచ్చి అభివృద్ధి క్రమంలో అట్టడుగున ఉన్న అనంతపురం జిల్లా పరిసరాల్లో కొంగొత్త వెలుగులు పంచుతున్న మానవతామూర్తి ఆయన. ఫెర్రర్ 1920లో స్పెయిన్లోని బార్సిలోనాలో జన్మించాడు. తండ్రి విన్సెంట్, తల్లి థెరెసా. బాల్యమంతా ఆటపాటలతో ఆనందంగా గడిచింది. అయితే స్పెయిన్ అంతర్యుద్ధం ఫెర్రర్ జీవితాన్ని మలుపు తిప్పింది. పైగా అది ప్రపంచమంతటా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న సమయం. మొదటి ప్రపంచ యుద్ధ గాయాలు ఇంకా మానలేదు. అనేక దేశాలు తిరిగి ఆయుధాలను, సైన్యాలను సమకూర్చుకుంటూ రెండో ప్రపంచ యుద్ధానికి సిద్ధపడుతున్న క్షణాలవి. అప్పటికే హిట్లర్, ముస్సోలినీ వంటి నియంతల ఉక్కు పిడికిట్లో ప్రపంచం విలవిలలాడుతోంది. సరిగ్గా ఆ సమయంలోనే స్పెయిన్లో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడింది. దాన్ని కబళించడానికి సైనికాధికారి జనరల్ ఫ్రాంకో ఏకంగా ఆ దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టించాడు. ఫలితంగా స్వేచ్ఛాప్రియత్వాన్ని కోరే వివిధ దేశాల ప్రజలు సైతం ఆ ప్రజాస్వామిక ప్రభుత్వానికి అండగా నిలబడేందుకు కథన రంగంలోకి దూకారు. ఫ్రాంకో రక్త పిపాసను అడ్డుకున్నారు. దీంతో స్పెయిన్ నిప్పుల కుంపటిలా మారింది. కాల్పులు, ఘర్షణలు, అనునిత్యం మారణ హోమం, లక్షల మంది హననం. ఇది ప్రజాస్వామిక స్పెయిన్ సైన్యంలోని ఓ యువ సైనికుణ్ణి కదిలించింది. ఆ భయంకర రక్తపాతం అతన్ని ఆలోచింపచేసింది. దీంతో సైనికుడిగా కంటే మతాధికారిగా ప్రజలకు ఎక్కువ మేలు చేయొచ్చని భావించాడు. అందుకు అనువైనదిగా భావించి ది సొసైటీ ఆఫ్ జీసస్ అనే మత సంస్థలో చేరాడు. ఆ సంస్థ తరఫున దీనజనులకు సేవ చేయడానికి దేశం దాటాడు. ఆకలి దప్పులకు ఎల్లలు, కష్టాలు కన్నీళ్లకు సరిహద్దులు లేవని తలచాడు. అందుకే 1952లో మన దేశంలోని మహారాష్ట్రకు చేరుకున్నాడు. నాసిక్ జిల్లా మన్మాడును సేవా కార్యక్రమాలకు కేంద్రంగా మలుచుకున్నాడు. ఫెర్రర్ మన దేశానికి వచ్చాక, ఇక్కడి పరిస్థితులు చూశాక తన ఆలోచనలను మార్చుకున్నాడు. మతబోధన కంటే ప్రజల అభివృద్ధే ముఖ్యమని భావించాడు. దీంతో మత పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర షేత్కారీ సేవా మండల్ను ప్రారంభించాడు. గ్రామాల్లో విద్య, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయటమే లక్ష్యంగా ముందుకు సాగాడు. మనసెరిగిన ఆత్మీయుడిగా మరాఠా ప్రజల్లో కలగలిసిపోయాడు. మన్మాడ్ ప్రాంత రైతులంతా వర్షాధారంగానే పంటలు పండించేవారు. వారి కోసం స్పెయిన్ ఆర్థిక సాయంతో ఓ పెద్ద సేద్యపు బావి తవ్వించాడు. అది విన్సెంట్ కార్యక్రమాలకు తొలి అడుగు. ఆపై తక్కువ సమయంలోనే 1073 బావులు తవ్వించాడు. 800 బోర్లు వేయించాడు. చిన్న సన్నకారు రైతులకు జలవనరుల వినియోగంపై అవగాహన కల్పించి వేలాది ఎకరాల బంజరు భూమిని వ్యవసాయయోగ్యం చేశాడు. అంతేకాదు, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందచేశాడు. నీళ్లు లేకుండా రవ్వంత భూమి కూడా వృధా పోకుండా చూడగలిగారు. తరువాత ఒక చిన్న ఆసుపత్రిని కట్టించాడు, పాఠశాల నిర్మించాడు. ఫలితంగా ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి.
అద్భుతమైన అభివృద్ధి సాధించడమే కాకుండా ఆ ప్రాంతం అందరికీ ఆదర్శంగా మారింది. అయితే రైతుల ఎదుగుదల అక్కడి వడ్డీ వ్యాపారులకు రుచించలేదు. వారు మతం, విదేశీయత లాంటి సున్నిత అంశాలను లేవనెత్తి ఫాదర్ ఫెర్రర్ మత మార్పిళ్లు చేస్తున్నారని, అందువల్ల ఆయన్ను దేశం నుంచి బహిష్కరించాలని ప్రచారం చేశారు. వారి ఒత్తిళ్లకు తలవొగ్గి మహారాష్ట్ర ప్రభుత్వం 1968లో ఫెర్రర్ను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. నేను ఏం తప్పు చేశానో ప్రభుత్వం నిరూపించేంత వరకు భారత్ను వదిలి వెళ్లేదే లేదు అని ఫెర్రర్ భీష్మించారు. ఆ క్లిష్ట సమయంలో సాంఘిక కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఆయనకు అండగా నిలిచారు. ఉద్యమాన్ని ఆరంభించారు. ముఖ్యంగా కరెంట్ పత్రికలో పనిచేసే అన్నే అనే బ్రిటిష్ మహిళ ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచింది. ఆందోళన ఉధృతం కావడంతో ఆయన్ను ఢిల్లీ రావలసిందిగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కబురు పంపారు. మహారాష్ట్ర ప్రభుత్వం అప్పటికే బహిష్కరణ శిక్ష విధించినందుకు 3 నెలలు స్పెయిన్లో గడిపి మళ్లీ భారత్ తిరిగి రమ్మని ఆమె సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే కొన్నాళ్లు స్పెయిన్లో గడిపి తిరిగొచ్చారు. దీంతో నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్కు రమ్మంటూ ఫెర్రర్కు ఆహ్వానం పంపారు. అలా ఆయన 1969లో మన రాష్ట్రానికొచ్చాడు. అభివృద్ధి కార్యక్రమంలో అట్టడుగున ఉన్న అనంతపురం జిల్లాను తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నాడు. ఓనాడు రతనాలను రాసులుగా పోసి అమ్మిన సీమలో కాలుపెట్టాడు. కాని అలనాటి రాయలేలిన రాజ్యం ఎక్కడా ఆయనకు కనపడలేదు. కరవు రక్కసి ఘాట్లకు గురై చీలికలు పేలికలైన నేలతల్లి తనువు దర్శనమిచ్చింది. చుక్క నీరు లేక ఎండి బీటలు వారిన భూమి వెక్కిరించింది. ఇంకిపోయిన పచ్చదనాలు, వెన్నుకంటిపోయిన డొక్కలు గుండె నీరు చేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రకృతిమాత ఉచ్ఛ్వాస నిశ్వాసలు అతనికి వినపడ్డాయి. సొంతగూడు వదలలేని పక్షుల్లా, ఆధారం లేకపోయినా సరే ఉన్న ఊరు విడిచిపెట్టలేని ప్రజలు, ఏ సంతోషాలు లేక వెలవెలబోయిన జనావాసాలు. ఇదే మాదిరిగా లోకమంతా పేదరికంలో మునిగిపోతే ఈ జగత్తు భవిత ఏమవుతుందని కలవరపడ్డాడు ఫెర్రర్. నెమ్మదిగా కార్యాచరణకు పూనుకున్నాడు. అనంతపురం వచ్చిన తొలి రోజుల్లో ఇక్కడి దృశ్యాలు చూసి ఏడ్చాను. ప్రతి సమస్యలో నేను తలదూర్చి పరిష్కరించాలనుకునేవాణ్ణి. అలాగే ప్రజల ఇబ్బందులను సవాలుగా తీసుకున్నాను. రైతుల కోసం వ్యవసాయాన్ని అభివృద్ధి పరచాలని కంకణం కట్టుకున్నాను. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాం. భూమి సాగు కోసం నీటిని అందిస్తున్నాం. వారి జీవితాల్లో సంతోషాన్ని చూస్తున్నాం. అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి ఆసుపత్రులు నెలకొల్పాను. రోగాలు, శారీరక రుగ్మతల నుండి ప్రజలను ఎంతో కొంత ఆదుకుంటున్నాం. పాత్రికేయురాలు అన్నే, మరో 2 సేవాభావం గల వ్యక్తులు కూడా ఆయనతో పాటు అనంతపూరికి వచ్చారు. సేవా ముసుగులో మతమార్పిళ్లు చేస్తున్నారన్న అపార్థాలకు ఇక తావు లేకుండా క్రైస్తవ సంఘ సభ్యత్వాన్ని వదిలిపెట్టారు. దీనజనోద్ధారణే ప్రభువు సందేశంగా స్వీకరించాడు. ప్రభువు కీర్తనలకు దూరమై సేవా కార్యక్రమాలకు దగ్గరయ్యాడు. దాంతో 1969లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటి పేరిట తన కార్యాచరణను కళ్యాణదుర్గంలో ప్రారంభించాడు. కనుమరుగైన వృక్షజాతులను, విత్తనాలను మళ్లీ ఉనికిలోకి తేవడం, భూసారం పెరిగే చర్యలు చేపట్టడం, భూగర్భ జల వనరులు పెరిగేలా చెయ్యడం, ఒక్క మాటలో పర్యావరణానికి మరల పట్టాభిషేకం చెయ్యడం, పేదలను ఆదుకోవడం, మహిళల్లో చైతన్యం తేవడం ఇత్యాది అంశాలు సంస్థ లక్ష్యాలుగా నిర్ణయించుకున్నారు. మనుషులు స్వేచ్ఛా సమానత్వాలతో, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించే సమాజం కోసం కలలుగన్న ఫెర్రర్ ఆ దిశగా అడుగులు వేశారు. అందుకోసం ఓ చిన్న గడ్డి పరక సైతం భూమిపైకొచ్చి చూడడానికి కూడా సాహసించలేని కటిక నేలల్లో సమాయత్తమయ్యాడు. ఇదంతా చూస్తున్న అనంత జిల్లా ప్రజలు అనంతకోటి అనుమానాలతో చూశారు. మొదట్లో స్థానికుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైనా తరువాత వారు ఆయనకు సహకరించారు. ముందుగా నేలను చదును చేసి పదునికి తేవాలి.
నేలతల్లికి నప్పే పచ్చబొట్టు పొడవాలి, ఎడారి భూముల గరుకురాతి నేలలను మళ్లీ పుష్పింపచెయ్యాలి అనుకున్నారు. అనుకున్నదే తడవుగా పలుగుపారా చేతపట్టారు. కఠినమైన నేలను కొళ్లబొడిచారు. భూమి పొరల్లో ఉండిపోయిన జలాలను పైకి తీసుకువచ్చారు. ఆ ప్రాంత బతుకులు మళ్లీ చిగురించేలా చేశారు. వారి శ్రమ ఫలించి ఓ అద్భుతం నేలపై నాట్యమాడింది. ప్రారంభంలో నిధుల కోసం అవస్థపడ్డా క్రమంగా మిత్రబృంద సహకారంతో దాన్ని అధిగమించారు. ప్రధానంగా రైతులకు సంబంధించిన కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. స్పెయిన్ నుంచి వచ్చిన ఫెర్రర్కి భారతీయ వ్యవసాయ విధానాలు అంతగా తెలియవు. అతనికి తెలిసిందొక్కటే, వ్యవసాయంపై ఆధారపడ్డ ఈ దేశం ఆకుపచ్చదనంతో కళకళలాడాలి. పంట సిరులతో పొంగిపొర్లి ప్రజలకు ఆకలి దప్పులు తీరాలి. అందుకు నీటి వనరుల కోసం భగీరథ ప్రయత్నాలే చేశాడు. ఆ ఎడారి నేలలో ఒక్క నీటి చుక్కనైనా ఆణిముత్యంలా ఉపయోగించాలని పథకం వేశాడు. ప్రతి నీటి బొట్టును పంటల కోసం వినియోగించాలని రైతులకు సూచించాడు. రకరకాల వ్యవసాయ పద్ధతులను అమలుపరిచాడు. చెక్ డ్యాంలని నిర్మింపచేశాడు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రైతువారీ పద్ధతిలో అందే ఏర్పాటు చేశాడు. ఇలా రాళ్లసీమగా మారిన రాయలసీమలో ధాన్యపు రాసులను ఆవిష్కరింపచేశాడు. అంతే, ఆ ప్రాంతం నిండు ముత్తైదువల కళకళలాడడం ప్రారంభించింది. ఎన్నో రకాల పక్షుల రవాలు చక్కని ప్రకృతి రాగాన్ని వినిపించడానికి గొంతు సవరించుకున్నాయి. అన్నం పెట్టే రైతుల గురించి, వారి వ్యవసాయ రంగానికి ఏమేమి కావాలో అన్నీ చేశారు. ఆ తరువాత ఫెర్రర్ దృష్టి మహిళల స్థితిగతులపై మరలింది. అన్నింటా సగభాగమైన వారి బాగోగుల గురించి యోచించాడు. The greatest challenges India భారతదేశం కొన్ని సమస్యలను, సవాళ్లను నా ముందుంచింది. కఠిన సమస్యల పరిష్కారానికి నేను ఏమాత్రం వెరవలేదు. ప్రజల గతాన్ని గురించి ఆలోచించకుండా వారికి ఉన్నతమైన భవిష్యత్తును అందించడానికి నడుం కట్టాను. ఆ ప్రయత్నాల్లో ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ముందుకెళ్లాను. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఎన్నో సమస్యలున్నాయి. అవి ప్రపంచానికి తెలియనివి. నాగరిక సమాజంలో జీవించే ఏ వ్యక్తి అయినా దయతో ఆ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రపంచంలోని అనేక సమస్యలకు చిహ్నం ఈ ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలు. ఇక్కడి ప్రభుత్వాలు సైతం ఏమీ చేయని స్థితి. ఇలాంటి సమస్యలను సవాలుగా తీసుకుని వాటి పరిష్కారానికి ఉడతాభక్తిగా ప్రయత్నిస్తున్నాను. మహిళల అభివృద్ధి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుందనే ఆలోచనతో 1982లో విమెన్ డెవలప్మెంట్ ఫండ్ని ప్రారంభించారు. మహిళల స్వావలంబన కోసం రుణాలిచ్చే కార్యక్రమం ఆరంభించారు. వారు వృత్తి నైపుణ్యాన్ని అలవర్చుకునేలా శిక్షణ అందించారు. దీంతో వారు ఉపాధి సౌకర్యాలను కల్పించుకున్నారు. ఆ కరువు సీమలో మెతుకులు పుట్టించుకున్నారు. ఒకప్పుడు కాళ్లరిగేలా తిరిగి ఇళ్ళు బళ్ళు తాకట్టు పెడితే కాని అప్పు పుట్టని వీరికి పరస్పర సహకార పద్ధతులు అలవాటు చేశారు. రకరకాల చేతి వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించారు. ఇలా ఆ ప్రాంత మహిళలతో పరస్పర సహాయ సహకార సొసైటీలను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి మహిళలు తమకు తాముగా బతకడం ఆరంభించారు. మరో నలుగురికి ఉపాధినివ్వసాగారు. ఆర్థిక స్వావలంబన సాధించారు. The more abandon, these are the where we have to put all our heart and our efforts. ఈ అభాగినుల జీవితాల్లో వెలుగులు నింపడానికి మనమంతా కృషి చేయాలి. ఆకలి, రోగాల్లో చిక్కుకుని మృత్యువుతో పోరాటం చేస్తున్న ఈ సోదర సోదరీమణులను చేరదీయాలి. అయితే ప్రస్తుతం సమాజంలో అది జరగటం లేదు. అసలు మానవత్వమే మంటగలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మనిషి మేల్కోవాలి. తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి. మన తోబుట్టువుల్లో ఎవరైనా జబ్బు పడితే మనం ఎంత గాబరా పడతామో అదేవిధంగా వీరి జీవితాల బాగు కోసం మనమంతా శ్రమించాలి. ప్రస్తుతం అనంతపురం జిల్లా అంతటా ఆర్డిటి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. 1891 గ్రామాల్లోని సుమారు 2 లక్షల కుటుంబాలకు ఈ ట్రస్ట్ సహాయ సహకారాలను అందిస్తోంది. వీరిలో ప్రధానంగా అట్టడుగు తరగతుల ప్రజలు, మహిళలు, వికలాంగులు ఉన్నారు.
అంకితభావం, నిబద్ధత కలిగిన కార్యకర్తలతో ఈ సామాజిక సేవా కార్యక్రమాలన్నీ సమాజంలోని పేద ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఇప్పటిదాకా ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 16,498 శాశ్వత గృహాలు నిర్మించారు. 901 సాముదాయిక కేంద్రాలు, 4 వంతెనలు కట్టించారు. అసలు అనంతపురం వెనకబాటుతనానికి నిరక్షరాస్యత ఓ ప్రధాన కారణమని ఫెర్రర్ గుర్తించారు. దాంతో చదువు వైపు దృష్టి సారించారు. చాలామంది చదువుకోకపోవడానికి అజ్ఞానం, ఆర్థిక పరిస్థితులే కారణమని గ్రహించారు. చదువుతో, విజ్ఞానంతో ఎవరికి వారు చక్కని బతుకుబాటలు వేసుకోవడానికి అనేక కార్యక్రమాలు రూపొందించారు. వికలాంగ బాలల కోసం 16 స్కూళ్లు నిర్మించారు. దీనివల్ల 1000 మంది విద్యార్థులు సులభంగా చదువుకునే అవకాశం లభించింది. బదిర, మూగ విద్యార్థుల కోసం 2 హైస్కూళ్లను అనంతపురం, బీకే సముద్రంలలో నిర్మించారు. వీటి వల్ల దాదాపు 1300 మంది విద్యార్థులు విద్య, సాంకేతిక విద్యలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. 700 మంది వికలాంగ బాలలకు స్పానిష్ వైద్యులు శస్త్రచికిత్సలు జరిపి వారికి ప్రత్యేకమైన చక్రాలున్న సైకిళ్లు బహూకరించారు. దీంతో వారు అందరిలాగే స్కూళ్లకు వెళ్లగలుగుతున్నారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఇంటర్లో కార్పొరేట్ విద్యనందించడానికి ప్రతి ఏడాది 220 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 40,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. గ్రామసీమల్లో పనితో ఒడలు డస్సిపోయే శ్రమజీవితమే కాదు, వారి మనోల్లాసానికి ఎన్నో ఆటలు ఉన్నాయని, అవి కాలక్రమేణా మరుగున పడిపోయాయని ఫెర్రర్ గమనించాడు. వాటిని వెలికి తీశాడు. గ్రామీణ క్రీడల పట్ల నేటి యువతరంలో ఆసక్తి కలిగేలా చేశాడు. అంతేకాదు, గ్రామసీమల ఆటల వైభవాన్ని అనంతపురం పట్టణంలో ఓ వెలుగు వెలిగేలా చేశాడు. పల్లెటూళ్ల ఆటలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న తరతరాల పెద్దల మాటలను బట్టి చూస్తే అభివృద్ధికి ఆరోగ్యమనేది ఎంత అవసరమో తెలుస్తుంది. అనంత జిల్లా కరువుకి తోబుట్టువులా అనారోగ్యం పెనుశాపంలా వెన్నాడేది. ఆరోగ్యకర సమాజానికి ఆరోగ్యవంతులైన వ్యక్తుల అవసరం ఎరిగిన ఫెర్రర్ అందుకు నడుం బిగించాడు. ఆధునిక వైద్య సదుపాయాలతో 3 ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలను నిర్మించారు. గ్రామీణ ప్రాంతాల్లో 400 పడకల 5 ఆసుపత్రులు నిర్మించారు. వీటిలో అన్ని రకాల వైద్య నిపుణులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. హెచ్ఐవి పేషెంట్ల కోసం కేర్ అండ్ సపోర్ట్ సెంటర్ పేరున ఓ పెద్ద ఆసుపత్రిని నిర్మించి ఎయిడ్స్ బాధితుల కోసం ప్రత్యేకంగా చికిత్సనందిస్తున్నారు. దీనిలో సుమారుగా 200 మంది ఇన్పేషెంట్లుగా ఉంటున్నారు. ఆ ఆసుపత్రిలో కనపడ్డ వారిని ఇతరులు చిన్నచూపు చూడకుండా హాస్పిటల్ భవనానికి కేర్ అండ్ సపోర్ట్ సెంటర్ అని పేరు పెట్టాడు. ప్రస్తుతం కేర్ ఇండియా, క్లింటన్ ఫౌండేషన్, ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్ ఈ 3 సంస్థలు ఆర్డిటితో చేతులు కలిపాయి. వారికి విద్య, వైద్యంతో పాటు సమతులాహారం అందిస్తూ తిరిగి వారి జీవితాలను చిగురింప చెయ్యాలని నడుం కట్టారు. ఈ దేశంలోని యువత సమస్యలపై పోరాడాలి. సమస్యలను గుర్తించి వాటిని క్రమేణా రూపుమాపేలా ప్రయత్నించాలి. అందుకు వారు పెద్దల జీవితాలను చదవాలి, గొప్పవారి సేవలను తెలుసుకోవాలి. యువకులకు శ్రమించే శక్తియుక్తులుంటాయి. ఊరికే కలలు కంటూ ఏదో చేస్తాం అనుకోకుండా వారు చేతలతో సమాజ అభివృద్ధికి పూనుకోవాలి. ఈ రోజు ప్రపంచ దశ, దిశ అంతా యువత చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా భారతదేశంలోని యువత ఎంతో ఆదర్శ భావాలు కలిగి, విలువలు కలిగి ఉంటారు. జలం జీవనాధారం అనే ఆశయంతో యాక్షన్ ప్రెటర్నా అనే సహసంస్థను నెలకొల్పారు. ఆ ఆశయ సాధనలో భాగంగా 2097 చెక్ డ్యాంల నిర్మాణం పూర్తి చేశారు. నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా రాయలసీమ వాకిళ్లను తీర్చిదిద్దేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సుమారు 11,255 హెక్టార్లలో భూసార పరిరక్షణ విధానాలను చేపట్టారు. కరవు నీడన ఉన్న 1295 గ్రామాల్లోని రైతులకు విత్తనాల కొనుగోలు, ఉత్పత్తి కార్యక్రమాలకై ఇప్పటిదాకా 31 కోట్ల రూపాయలను వెచ్చించారు.
ఈ పథకంలో భాగంగా 1998-2006 సంవత్సరం వరకు సుమారు 75,000 మంది రైతులు ప్రయోజనం పొందారు. ఎండిన చెట్టులా మోడువారిన అనంత మోముపై హరిత సౌందర్యాన్ని మొలకెత్తించాలని ఫెర్రర్ కలలు కన్నాడు. ఆకుపచ్చదనాన్ని పాదు చెయ్యడానికి అహర్నిశలు శ్రమించాడు. బిందు సేద్యం, స్ప్రింక్లర్లు, సోలార్ ఇరిగేషన్ వంటి నూతన వ్యవసాయ విధానాలను ప్రవేశపెట్టి రైతులు అధిక దిగుబడి సాధించేందుకు తోడ్పడ్డారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసే మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశారు. 50,000కు పైగా మహిళలు 3,691 స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పడి ఒక్క ఏడాదిలో దాదాపు 6 కోట్ల రూపాయలను పొదుపు చేశారు. 4 సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. వేలాది మంది పిల్లలకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ను అందించారు. 943 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు వైద్య శిక్షణనిచ్చారు. ఈ సంస్థలో ప్రస్తుతం 1,800 మంది పనిచేస్తున్నారు. వారంతా ఆర్డీటీ పనిచేస్తున్న ప్రాంతంలోనే కాదు, చుట్టుపక్కల ఎక్కడ ఏ ప్రజలకు కష్టం వాటిల్లినా ఆదుకునేందుకు సిద్ధమవుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాటలు కాదు, చేతలు కావాలి. కోటలు దాటే మాటలు అందరూ చెబుతారు, కానీ పని జరిగే చేతలు ఎవరూ చేయరు. ఇది బాధాకరం. సమస్యలను గుర్తించి వాటి నివారణకు ప్రయత్నించాలి. మానవత్వానికి అర్థాన్నిచ్చే పనులు చేయాలి. బాధల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో, వారి కన్నీటిని తొడవడంలో ఎంతో తృప్తి ఉంటుంది. సంఘంలో సోదరులుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బతకాలి. కానీ నేడు ఒకే కుటుంబంలోని 2 అన్నదమ్ములు శత్రువులుగా మారుతున్నారు. ఇది దారుణం. 1999, 2000 సంవత్సరాల్లో సంభవించిన భూకంపం గుజరాత్ ప్రజలను కోలుకోని దెబ్బతీసింది. సుమారు 20,000 మంది ప్రజలు ఆ శకలాల కింద విగతజీవులయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి ఆర్తనాదాలకు తక్షణం స్పందించిన ఆర్డీటీ గుజరాత్ భూకంప బాధితులకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించింది. యూరోపియన్ యూనియన్తో సంయుక్తంగా ఆర్డీటీ అక్కడ నివాస గృహాలను, పాఠశాలలను నిర్మించింది. పాడి పరిశ్రమపై ప్రధానంగా ఆధారపడ్డ కచ్ జిల్లాలో పశువులకు దాణాను సరఫరా చేసింది. దీనివల్ల ఆ ప్రాంత ఆర్థిక స్థితిలో మార్పు వచ్చింది. ఈ కార్యక్రమాల నిర్వహణలో స్పెయిన్ ప్రభుత్వం, అక్కడి పలు స్వచ్ఛంద సంస్థలు ఆర్డీటీకి సహకారాన్నందిస్తున్నాయి. అంతేకాదు, స్పెయిన్ నుంచి వందలాది యువతీ యువకులు ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి ఆర్డీటీ కృషిలో పాలు పంచుకుంటున్నారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరవు ప్రాంతాల్లో చేపట్టే పలు సహాయక కార్యక్రమాల అమలులో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కీలక పాత్ర పోషిస్తోంది. కుటుంబ నియంత్రణ, అంధత్వ నివారణ, డ్రాపౌట్స్ ని తిరిగి స్కూళ్లలో చేర్పించడం, వాటర్ షెడ్ల ఏర్పాటు వంటి పలు ప్రభుత్వ కార్యక్రమాలు ఆర్డీటీ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్నాయి. పేదరిక నిర్మూలనకు ఫెర్రర్ చేస్తున్న కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కమిషన్లో ఆయన్ను సభ్యుడిగా నియమించింది. ఫెర్రర్ చేస్తున్న సామాజిక సేవలను గుర్తించిన స్పెయిన్ ప్రభుత్వం ఆయనని 1998లో తమ దేశ అత్యున్నత పురస్కారమైన ప్రిన్స్ ఆఫ్ స్పెయిన్ అవార్డుతో సత్కరించింది. తన జీవితాన్ని పేదల సేవకు అంకితం చేసినందుకు గాను తిరిగి అదే ఏడాది స్పెయిన్ ప్రభుత్వం యూనివర్సల్ మ్యాన్ ఆఫ్ పీస్ అవార్డుని ప్రకటించింది. 2000 సంవత్సరంలో ఫెర్రర్ తన జన్మస్థలమైన బార్సిలోనా నగర ప్రభుత్వం నుంచి సిటీ ఆఫ్ బార్సిలోనా బంగారు పతకాన్ని అందుకున్నారు. అదే ఏడాది స్పెయిన్లోని కాటలాన్ రాష్ట్ర ప్రభుత్వం క్రాస్ ఆఫ్ సెయింట్ జార్జ్తో గౌరవించింది. 2001లో యూనివర్సిటీ ఆఫ్ వెలెన్సియా నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. అదే సంవత్సరం స్పెయిన్ ప్రభుత్వం నుంచి గోల్డెన్ క్రాస్ అవార్డు లభించింది. 2001 సంవత్సరానికి గాను ఫెర్రర్ను యునెస్కో 20వ శతాబ్దపు చరిత్రలో విశిష్ట వ్యక్తిగా గుర్తించింది. 2002లో స్పానిష్ ఒలింపిక్ అసోసియేషన్ ఫెర్రర్కు ది ఒలింపిక్ స్పిరిట్ అవార్డును ప్రకటించింది. 2007లో అనంతపురం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపినందుకు గాను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆయన్ను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. అదే ఏడాది స్పెయిన్ నుంచి క్విజోట్ యూనివర్సల్ అవార్డును కూడా అందుకున్నారు. 2004 డిసెంబర్ 26 ఓ పెద్ద నీటి అల సునామీగా విరుచుకుపడి ప్రజల ప్రాణాలను రెప్పపాటులో హరించింది. 2005
ఆ భయంకర విలయంలో చిక్కుకున్న వారిని చూసి ఫెర్రర్ అతని సంస్థ కార్యకర్తలు చలించిపోయారు. సునామీ ధాటికి కకావికలమైన సముద్ర తీర ప్రాంత బాధితులను ఆదుకోవడానికి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సత్వర చర్యలు చేపట్టింది. నిరాశ్రయులైన మత్స్యకారులు, రైతులకు పునరావాసం కల్పించింది. మత్స్యకారులకు మరపడవలు అందించింది. ఇళ్లు కోల్పోయిన వారి కోసం గృహాలు నిర్మించారు. సుమారు 2,50,00,000 రూపాయలను ఆర్డీటీ దీనికోసం వినియోగించింది. When I landed in Anantapur, నేను అనంతపూర్ వచ్చిన కొత్తల్లో ప్రజల్లో వర్గ వైషమ్యాలు, కొట్లాటలు, చంపుకోవటాలు ఎన్నో చూశాను. వారికి నేను మంచి చెడుల గురించి చెప్పాను. వారిలో కొందరు నన్ను తిరిగి నా దేశానికి వెళ్లిపోవాలి లేదా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామని బెదిరించారు. నేను బెదరక వారి కోసం, వారి సమస్యల కోసం ఉద్యమించాను. అయితే నా పనులు వారినెప్పుడూ ఎక్కడా ఇబ్బంది పెట్టకపోగా వారికి మంచి జరిగినట్టు గమనించారు. అప్పటి నుండి ఎంత క్రూరమైన స్వభావం కలవారైనా నన్ను, నా పనులను గౌరవించారు. తరువాత పాలకులు, నాయకులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు ఎంతో సహకరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఫెర్రర్ తన సిద్ధాంతాలను నమ్మి ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాల నిర్వహణలో చేదోడు వాదోడుగా నిలిచిన అన్నేను పెళ్లి చేసుకున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన స్త్రీల అభివృద్ధి కోసం సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలను ఆమె నిర్వహిస్తుంది. ఫెర్రర్కు 2 కుమార్తెలు. వారికి తారా, యమున అని భారతీయత ఉట్టిపడే పేర్లే పెట్టుకున్నారు. వారి అబ్బాయి మ్యాన్షో ఫెర్రర్ మాత్రం అనంతపూర్లోనే తండ్రితోనే ఉంటున్నాడు. ఆర్డీటీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఫెర్రర్కు సహకరిస్తున్నాడు. ఓ పేదింటి అమ్మాయి విశాలను ఇష్టపడి ఆమె తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఫాదర్ దగ్గర నేర్చుకోయిందేమంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనకి చేతకాంది ఏది లేదు. ప్రతిసారి ఇమ్మీడియట్ యాక్షన్ కావాలంటారు. కొన్ని సంవత్సరాల కింద కచ్ జిల్లాలో, గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మొదటి రియాక్షన్, మంచో టీం ఏర్పాటు చేయి, వెళ్ళిపోండి, మీరు పోండి అక్కడికి. ఏం చేయాలంటే అక్కడికి పోయి దాని తర్వాత చూస్తాం, ముందు వెళ్ళండి. ఏదైనా సరే వెంటనే చేయాలా. ఏది ఇంపాసిబుల్ అయితే కాదు, ప్రతి ఒక్కటి చేత అవుతుంది. ఈ 40 సంవత్సరాల్లో చూసింది కూడా అదే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అసలు ఇబ్బందులు వస్తే ఇంకా సంతోషపడతారనమాట. ప్రాబ్లం వస్తే ప్రాబ్లం ఏముంది, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అంటూ ఉంటుంది. ప్రాబ్లం నుంచి భయపడకూడదు, సులభంగా అన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అప్పుడే మనము నిజంగా పని చేసినాము అని చెప్పి అర్థమవుతుంది. విన్సెంట్ ఫెర్రర్ ఇంటి బయటి కార్యక్రమాలలో ఎంతటి అభ్యుదయ దృక్పథాన్ని కనపరిచాడో తన వ్యక్తిగత కుటుంబ జీవనానికి కూడా దానిని వర్తింపచేసి ఆచరణవాదిగా నిరూపించుకున్నాడు. అందుకే ఫెర్రర్ మనస్సు నిర్మలం, మనిషి నిమ్మళం, సేవా కారుణ్యానికి ప్రతిరూపం, ఔన్నత్యానికి ప్రతీక. మతం కన్నా మానవత్వమే సోపానంగా ముందుకు కవాతు చేస్తున్న సివిలియన్ సైనికుడు. నేను లాయర్గా, సైనికునిగా, మత గురువుగా, సామాజిక సేవకునిగా ఎన్నో రహదారుల్లో పయనించాను. అయితే నాకు అన్నింటికన్నా మిక్కిలి సంతోషాన్నిచ్చింది మాత్రం సమాజ సేవే. హృదయమున్న మనుషులు సమాజానికి సేవ చేయాలంటే ఈ దేశంలో ఎంతో పనుంది. అందుకే నేను నా జీవితాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ ప్రజలకు అంకితం చేసుకున్నాను. అంతేకాదు, నా కుటుంబమంతా ఇక్కడ సేవ కోసమే నాతో ఉంటున్నారు. నాకది ఎంతో గర్వంగా ఉంది. విన్సెంట్ ఫెర్రర్ ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం చేస్తారు. కాటన్ దుస్తులను, టీషర్ట్లను ఇష్టపడతారు. వెజిటబుల్ సలాడ్స్, సూప్సును ఆహారంగా తీసుకుంటారు. నచ్చిన రంగు నీలం. ప్రతిరోజు ఉదయాన్నే యోగాతో జీవితాన్ని ప్రారంభిస్తారు. తోటివారిని ఆదుకోవడమే ఆయన తన జీవన సూత్రంగా ఎంచుకున్నారు. కరవు నేలపై అద్భుతాలు సృష్టించిన విన్సెంట్ ఫెర్రర్ ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చిన పరాయివాడు కాదు, తమవాడుగా, తమలోనివాడుగా అనంత జన హృదయాలలో చోటు పొందాడు. అనంతపురంలో ఓ కాలనీకి విన్సెంట్ ఫెర్రర్ నగర్ అని పేరు పెట్టేంతగా ఆప్తుడయ్యాడు. ప్రజల అభిమానమే ఊపిరిగా 85 వయసులోనూ ఉత్సాహంగా పనిచేస్తూ ఎందరికో మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు.